దానిమ్మ దానిమ్మ పలికినది మనసులో రాగమా. హలో మిల్క్ లవర్స్, హాయ్ అందరికి. ఇవాళ నేను ఒక వెరైటీ వంట తీసుకొచ్చేసానండి. పదండి మనందరం హిమాచల్ ప్రదేశ్ వెళ్దాం. అక్కడ ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను. అదే అనార్దానా చికెన్, అంటే దానిమ్మకాయతో చేసిన చికెన్ కర్రీ అన్నమాట. ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రండి ప్రాసెస్ చూపిస్తాను. అనార్దానా చికెన్ కర్రీ విత్ మిస్సీ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం చికెన్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కుని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 చెక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని బాగా వేయించుకోవాలి. చికెన్ ని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ 50% ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని చికెన్ ని ఇంకా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ దానిమ్మ గింజలు తీసుకుని వాటిని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. గింజలతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కర్రీలో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నూనె పైకి తేలుతుంది. కర్రీ కలర్ కూడా మారుతుంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే అనార్దానా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ దానిమ్మ గింజలు చల్లుకుంటే అనార్దానా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా మిస్సీ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అందులో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో ఉప్పు, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కాస్త చాట్ మసాలా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీర, దానిమ్మ గింజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పిండిని బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చపాతీలా చేసుకుని పెనం మీద 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే మిస్సీ రోటీ రెడీ అయిపోతుంది. యాక్చువల్ గా దీన్ని వెన్నతో కానీ నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు. నేనైతే దీన్ని ఆయిల్ తో కాల్చాను. మన మిస్సీ రోటీ, అనార్దానా చికెన్ 2 రెడీ అయిపోయాయి. చూసారు కదండి, ఫాస్ట్ గా రెడీ అయిపోయింది మన అనార్దానా చికెన్. యాక్చువల్ గా మీరు చూపించి వీడియో తీసేలోపు సగం ప్లేట్ ఖాళీ అయిపోయింది. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలి. ఆథెంటిక్ గా ఎండు దానిమ్మ గింజలు పౌడర్ వేస్తారు. మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఫ్రెష్ దానిమ్మకాయ పేస్ట్ ని వేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన మెజర్మెంట్స్ లో చేసి చూడండి, తప్పకుండా మీరు మెచ్చుకుంటారు. దీనికి కాంబినేషన్ మిస్సీ రోటీ. మనకి జొన్న రొట్టెలు, చపాతీలు, రోటీలు తిని బోర్ కొడితే కనుక ఇలాంటి మిస్సీ రోటీ చేసుకోవచ్చు శనగపిండితో. టేస్ట్ అయితే చాలా బాగుంది. పదండి ట్రై చేద్దాం. ఫస్ట్ కర్రీని టేస్ట్ చేస్తాను. బాగుందండి. మనం తినే ఫ్లేవర్ కాకుండా డిఫరెంట్ గా ఉంది. కొంచెం స్వీట్ గా, కొంచెం వగరుగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు రోటీతో ట్రై చేద్దాం. రోటీతో అయితే అదిరిపోయిందండి. ఉట్టిగా కాకుండా రోటీతో చేసుకుంటేనండి చాలా బాగుంది. నార్త్ ఇండియాకి వెళ్ళి నార్త్ ఇండియన్ డిషెస్ అన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. నాకైతే ఇవాళ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉందండి. సూపర్ రెసిపీ నేను ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి సాంగ్ పాడతాను, దానిమ్మకాయ మీద వినేసేయండి. దానిమ్మ దానిమ్మ పలికినది మనసులో రాగమా, జిలిబిలి రంగుతో అందరిని ఆకర్షించే దానిమ్మ, దీన్ని వలచి చూసినా ముత్యాలే ఉండును, దానిలోని పోషకాలు ఎక్కడ దొరకనే దొరకవు. ఇష్టమైన పండురా, ఇష్టమైన పండురా, ఒక్కసారి తినరా పిల్లడా, బ్లడ్ పడుతుందిరా, ఇమ్యూనిటీ పెరుగుతుందిరా, దీన్ని రోజు తింటే సుందరా. చూసారు కదండి, నేను ఇలా తింటూ ఉంటాను. మీరు సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఫుడ్ వీడియోస్ ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్.